అమ్మా నమస్తే. నమస్తే ఏం నమస్తే పేరు? బాలమ్మ. బాలమ్మ. ఆ. ఏంది వ్యాపారం ఎప్పటి నుండి చేస్తున్నావు? 20 ఏళ్ళ సార్. అమ్మో, ఆ. 20 ఏళ్ళు అంటే నేను పుట్టక ముందే. ఆ, ఎట్లుంది మరి వ్యాపారం ఎట్లుంది? ఏదో మామూలుగా నడుస్తుంది. ఎంత వస్తుంది రోజుకి? 200 300 వస్తాయి. రోజు మొత్తం కూర్చోవాలి ఈడ. ఆ, ఇగో కూర్చొని కూర్చొని నడుము నొప్పులు వచ్చినాయి. అందుకే కుర్చీ పెట్టుకున్నావు. యా. ఓకే. చేత కాకుండా అయ్యింది ఇంకా ఇప్పుడు. ఓకే. ఆ. కానీ ఇంకా చేయంది తప్పలేదు. ఆ. మరి ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలుసా? తెలుసు. ఓటు వేసినావా? వేసిన ఎవరికి వేసినావు ఓటు? వెంకరెడ్డికే. వెంకటరెడ్డి తెలుసా? ఆ. ఓకే. ఎట్లా ఎట్లా పని చేస్తున్నాడు వెంకటరెడ్డి? ఏమో ఇక ఆయన ఏడ చేస్తుండో మాకైతే తెలుస్తలేదు. ఎప్పుడైనా వచ్చిండా ఊరికి? రాలే. మీ ఊరు సైడ్ ఏం రాలే మరి ఓటు ఇంతవరకు ఎట్లా రాలే. ఇంకా మరి ఎట్టేసినావా అంటే వేసినావు? ఏమో ఆయలా అందరు వేసినట్టు నేను వేసిన. అందరూ ఏమంటే వేసినావు. గది ఓపెన్ చేసినాడు వచ్చిండు గాడ లైట్లు ఇక్కడికి వచ్చిండు. సెంటర్లా. నీ ఊరికి రాలే? రాలే. ఏ ఊరు మీది? ఇక్కడ లోకలే. లోకలే. ఓకే. కథాలు కూడా అంటారు కానీ లోకల్ కిందికి వచ్చింది అది కూడా. ఇంకా అక్కడ ఏం చేస్తాడు ఆయన వీడికి వచ్చి అది ఓపెన్ చేసినాడు చూసినాం ఇంకా అంతే. ఇంకా మళ్ళీ ఇప్పుడు పేద ప్రజలకి పథకాలు అందించడంలో కానీ ఎప్పుడైనా పనులు చేస్తారా ఇట్లా? ఏం చేయలే ఆయన మాకు ఇప్పుడు. మాకైతే ఏం చేయలే. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 6 గ్యారెంటీలు అని చెప్పేసి పథకాలు పెట్టిల్లు. మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిల్లు, 2500 ఇస్తా అన్నారు. ఏమన్నా 500 లేవు కానీ పిరిగానే పోతున్నా. నైట్ పోతే ఇప్పుడు ఎంత అయ్యా 10 రూపాయలు. 10 రూపాయలు టికెట్ పోయేది. ఇప్పుడు ఆ 10 రూపాయలు లేకుండా పిరిగా పోతున్నా. రోజుకి 20 రూపాయలు మిగిలిస్తాంది ఏం లేదు. నైట్ వస్తేప్పుడు అట్నుంచి వస్తేప్పుడు బస్సే ఆగదు ఆడ మటేజ్ కాడ లేదు. అంటే ఇంతకు ముందు బస్సులు ఎట్లా వస్తుండే? రోజుకి ఎన్ని వస్తుండే? బాగానే వస్తున్నాయి బస్సులు ఇప్పుడు కానీ అప్పుడైనా ఇప్పుడైనా ఒక్క తీరుగానే ఉంది కానీ ఇంకా అట్నుంచి వస్తేప్పుడు ఫుల్గా వస్తున్నారు. ఎక్కొస్తలేదు ఆటోలనే. కానీ ఫ్రీ బస్సులలో మహిళలు కొట్టుకుంటారట, నిజమేనా అది? ఇక ఎక్కువ మంది అక్కడ ఊర్లలో ఈడేం కాదు. మేము నైట్ పోయేటప్పుడు మంచిగానే పోతున్నాం. సీటు దొరుకుతుంది బాగానే పోతున్నాం. మరి కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది నీకు? ఇక అన్ని పాలనలు ఉన్నట్టే ఘటనే అవుతుంది. ఇక ఘటనే ఇక గదేందో లక్ష్యం పథకం అన్నాడు, గ్యాస్ పిరి అన్నాడు కానీ ఏది లేదు. ఇంకా కరెంటు పిరిగా బస్సు పిరిగా అంతే. ఇంకేం లేవు సారు. బస్సు ఫ్రీ ఒకటి, కరెంట్ ఫ్రీ వస్తుంది. గ్యాస్ 500కి వస్తుంది అన్నారు కానీ అది నా కొడుకు పేరు మీద ఉందని నాకు ఇస్తలేరు. నా పేరు మీద ఉంటే ఇల్లు నా పేరు మీద ఉంది, గ్యాస్ కూడా నా పేరు మీద ఉంటే 500 పడునట. కానీ ఇక అది ఆయన పేరు మీద ఉండే వరకు మాకు పడతలేదు. గ్యాస్ 500 పడతలేదు. అట్లా మారుస్తారా? ఏమో తెలియదు. ఓకే సరే కానీ ఇంకోటి ఏది ఇప్పుడు పొలం ఏమైనా ఉందా నీకు? లేదు సార్. గిత్త 10 గుంటలు ఉంటే ఇక అది వ్యవసాయమే చేస్తలేము. రోడ్డు మీద పడి పడుతున్నాం. ఇక ఈ పండ్లు అవి వేసుకొని రైతు మందు పడుతుంది మరి దానికి 10 గుంటలకా? ఏది ఇంకా పడలే ఈసారి పడలే. పెన్షన్ వస్తుందా నీకు? నాకు వస్తలేదు, మా ఆయనకు వస్తుంది. 2000. 4000 అన్నారు కానీ ఇంకా వస్తలేదు. 2000 అయితే వస్తుంది. అబద్ధం చెప్పొద్దు. 2000 అయితే వస్తుంది. మొన్న 2000 4000 రాలే ఇంకా. సో మరి ఇప్పుడు ఇంత ముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉండే తెలుసా? కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుందా? ఇక అన్ని అటనే ఉన్నాయి. ఆయన కూడా ఏం చేసిండు అయ్యా? భూమి లేని వాళ్ళకి 3 ఎకరాలు ఇస్తాడు. ఇచ్చిండా? మాకు లేనే లేదు భూమి. నాకు 2 కొడుకులు, మేము 7గురు. అది కూడా రాలే మాకు. మా మామయ్యకి 7 కొడుకులు అయితే 7 గుట్ల తలా 10 గుంటలు. మరి మాకు భూమే లేదు. ఆయన 3 ఎకరాలు ఇస్తాను ఇచ్చిండా? ఇల్లు ఇస్తాడు ఇయ్యనే లేదు. ఆయన కూడా ఇయ్యలే, ఈయన కూడా. అందరు దొంగలే అంతే. మళ్ళీ ఓట్లు వస్తున్నాయి కదా, సర్పంచ్ ఓట్లు. సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇక మళ్ళీ వస్తారు కదా ఓట్లు ఏమని. అప్పుడు అడగాల వాళ్ళను. అంతే కదా. 4000 పింఛన్ ఇస్తేనే ఓటేస్తా. అంతే. అంతేనా? అంతే. రైట్ అమ్మా, రైట్. థ్యాంక్ యూ. మంచిగా చేసుకో వ్యాపారం. సరే సరే.